ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలో 5వ కీర్తన 3వ వచనము. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని ఉందును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఉదయకాల ఆశీర్వాదములు విస్తారము. ఎవరైతే ఉదయకాలమున పరమతండ్రి సన్నిధిన ప్రార్థన చేయుదురో వారు నిశ్చయముగా దైవ ప్రసన్నతతో తృప్తి చెందుదురు. వారి ముఖములు ప్రకాశించును, వారి ఎన్నడూను సిగ్గునొందరు. ప్రియులారా, ప్రతి ఉదయము దేవుని సన్నిధానములో కనబడుట ఎంతో శ్రేష్టకరము, ఆనందకరము. దావీదు తన జీవితములో తన అనుభవమును తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలో 17వ కీర్తన 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందునని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఉదయ కాలములోనే నిద్ర మేల్కొనినప్పుడే దేవుని యొక్క ముఖదర్శనముతో తన ఆశను తీర్చుకొనుచూ ఉన్నాడు. అంతేకాక సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనములో, ఆయనను జాగ్రత్తగా వెదుకువారు ఆయనను కనుగొనుదురని వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 63వ కీర్తన 5వ వచనములో, క్రొవ్వుమెదుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నదని భక్తుడు అంటూ ఉన్నాడు. ఎందుకనగా ప్రభువును వెదుకువాడై ఉన్నాడు. దావీదు రాజుగా ఉండినను, పనుల భారం ఉండినను ప్రతి ఉదయమున ప్రభు సన్నిధానమున వెలికి వెళుతూ ఉన్నాడు. కీర్తనలు 119వ కీర్తన 147వ వచనములో, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని వ్రాయిచున్నాడు. అనగా ఉదయకాల ప్రార్థన తొందరగా చేసుకునే ప్రార్థన కాకుండా కనిపెట్టి ప్రార్థించు ప్రార్థనగా ఉండవలేను. నేటి దినములలో అనేకులు, ఈ ప్రజలు స్పీడ్ యుగంలో జీవించుచున్నారు. ఉదయమున లేచినప్పుడే ఫలానా పనులు చేయాలని లోకానుసారమైన బాధ్యతను తలంచుచున్నారు. కానీ వారికంతా తొందరలే. ఉదాహరణకు దేవాలయమునకు వెళ్ళినను 10 నిమిషముల ప్రసంగములే కావాలని కోరుకునేవారు ఉన్నారు. అయితే జబ్బు వచ్చినప్పుడు కొన్ని గంటలు, దినములు, నెలలు ఆసుపత్రిలో వేచి ఉందురు. ప్రభు కొరకు కనిపెట్టని వారు డాక్టర్ల కొరకు కొన్ని గంటలు కనిపెడుతూ ఉన్నారు. వారి సమయమంతా వ్యర్థమగును. దేవుని ప్రియులారా, ఉదయకాలము ప్రభు సన్నిధానములో కనిపెట్టి నూతన బలము పొందండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురుచూసువారు నూతన బలము పొందుదురు, రెక్కలు చాపి పైకి ఎగురుదురని వ్రాయబడి ఉన్నది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఉదయకాలముననే నీ దేవుడైన ప్రభువును ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆయనను ఉదయకాలమే నువ్వు వెతుకుతూ ఉన్నావా? నిజముగా నీవు అలాగ ఉండినట్లయితే దేవుడు నీ యొక్క ఆశీర్వాదములన్నీ నీ పైన కుమ్మరిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.